క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ యొక్క ఆదివార దినమున దేవుని ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు చేరిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరిని కూడా ఎందుకు పిలిచి ఉన్నాడు అంటే, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. నా ఎదుగు రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే, 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన అంటే, ఆయన పిలిచిన వారందరూ కూడా ఆశీర్వాదములకు వారసులు కావాలని ఆయన పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చే వారిని, దేవుని మీద ఆశ పెట్టుకున్న వారికి ఏం కలుగుతున్నాయి? ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. మరి దేవుని యొద్దకు రాని వారికి, దేవుని మీద ఆశ పెట్టుకొనని వారికి ఆశీర్వాదాలు రావు. మనందరూ కూడా ఆశీర్వాదాలు రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి ఆయన మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఆయా వాటి మీద ఆశ పెట్టుకొని ఉంటాడు. ప్రతి వారికి ఏదో ఒక ఆశ, ఆ ఆశ పడిన దానిని పొందుకోవాలనేటువంటి దృష్టి కలిగిన వారుగా జీవిస్తుంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నా ఇద్దరికి వస్తే, నా మీద ఆశ పెట్టుకుంటే వారికి ఏమవుతుంది? ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. వారసులు అంటే సొంత వారు అని అర్థం. కీర్తనలు 130వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నట్లయితే, ఇజ్రాయేలు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటాడు? యెహోవా మీద ఆశ పెట్టుకో. ఈ లోకంలో ప్రతి మనిషికి ఏదో ఒక దాని మీద ఆశ ఉంటుంది. ధనం మీద ఆశ, ఇంటి మీద ఆశ, పొలం మీద ఆశ, బంధువుల మీద ఆశ, రకరకాల ఆశలు కలిగిన వారుగా ఉంటారు. కానీ దేవుని యొద్దకు వచ్చేవాడు ఎందుకు రావాలి అంటే, ఆయన వారసులగుటకు మనము పిలువబడుటకు వస్తున్నాం. ఆశీర్వాదములకు వారసులగుటకు నేను మిమ్మల్ని పిలిచి తిని అంటాడు. ఆయన పిలిచిన ప్రతి ఒక్కరూ, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ, ఆయన మీద ఆశ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది అంటే, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని యొద్ద ఏం దొరుకుతుంది? కృప. ఎక్కడ దొరకదు కృప. దేవుని దగ్గర, దేవుని సంఘములో, సహవాసములో దేవుని కృప దొరుకుతుంది. యెహోవా మీద ఏం పెట్టుకోవాలా? ఆశ. మనము మన పిల్లల మీద ఆశ పెట్టుకొని ఉంటాం. పిల్లలు బాగా చదువుకొని పెద్దవారు కావాలి, ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవాలని వారి మీద ఆశ పెట్టుకొని ఉంటాం. కొన్నిసార్లు ఆశ నిరాశ కావచ్చు. కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనందరికీ కృప దొరుకుతుంది. ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని మీద ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఏమేమి దొరుకుతాయి? కృప దొరుకుతుంది, విమోచన దొరుకును. ఈ కృప, విమోచన దేవుని యొక్క మాత్రమే దొరుకుతాయి. ఈ లోకంలో ఎక్కడ కూడా కృప, విమోచన దొరకదు. ఆయన యుద్ధకు రావాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. 131వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు ఇప్పటి నుండి ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఆశ పెట్టుకొని దేవుని దగ్గరికి రా. దేవుడు నాకు మేలు చేస్తాడనే ఆశతో నువ్వు దగ్గరికి రా. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడని ఆశతో దేవుని దగ్గరికి రా. ఆ విధంగా దేవుని దగ్గరికి వచ్చిన వారు ఏం చేస్తారు? 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని. చాలు, తమను తాము ఎట్లా అలంకరించుకున్నారు? స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని ఉన్నారు. దేవుని మీద ఆశ
ఆశ పెట్టుకొని స్వపురుషుడు అంటే మనందరికీ పురుషుడు, మనందరికీ భర్త అయినటువంటి దేవుని మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలి. అందుకే పూర్వపు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట చేత సంఘములకు శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు లోబడి క్రీస్తు మీద ఆశ పెట్టుకొని ఉన్న ప్రతి స్త్రీ కూడా తమ్ముడు తాము ఏం చేసుకోవాలా? అలంకరణ, పై రూపాన్ని అలంకరణ కాకుండా క్రీస్తుని సొంత రక్షకునిగా, క్రీస్తుని సొంత పురుషునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉంట చేత తమను తాము అలంకరించుకున్నది. లోబడమే అలంకరణ, లోబడి దేవుని దగ్గరికి రావడము అలంకరణ. అందుకే స్వపురుషులకు లోబడి ఉన్నారు, దేవుని యొద్దకు వచ్చారు. ఇజ్రాయేలు 131:3 చదువుకుందాం. ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. నిన్ను సృష్టించినటువంటి దేవుని మీద ఆశ పెట్టుకో. నిన్ను ఈ లోకానికి పంపించి ఆయు ఆరోగ్యాలు ఇచ్చే దేవుని మీద నీ ఆశ పెట్టుకో. ఇంకా ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. ఎవరి మీద ఆశ పెట్టుకున్నా ఆ ఆశలు నిరాశలైపోతాయి. కానీ మనల్ని సృజించిన దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలి. 131 కీర్తన 2వ వచనము చదువుకున్నట్లయితే, నేను నా ప్రాణమును దేవుని దగ్గరికి వచ్చి ఆయన మీద ఆశ కలిగి ఉంటే మన ప్రాణము నిమ్మలమైతుంది. కొంచెం నిమ్మలంగా ఉండేవాడు. అలజడి చేత, అసహనము చేత, ఎన్నో ఇరుకుల ఇబ్బందుల చేత మనము బాధపడుతున్నప్పుడు ప్రాణము దేని చేత నిమ్మలమవుతుంది? దేవుని మీద ఆశ పెట్టుకోవడం వలన, దేవుని దగ్గరికి రావడం వలన మన ప్రాణము నిమ్మలము చేసుకుంటాం. సముదాయించుకున్నామంటే సర్దుకోవడం. సముదాయించడం అంటే నిన్ను నీవే సర్దుకోవడం, సముదాయించడం. దేవుని దగ్గరికి వచ్చి దేవుని మీద ఆశ పెట్టుకుంటే నిన్ను నీవే సముదాయించుకుంటావు, నిన్ను నీవే నిమ్మలపరుచుకుంటావు. ఎవరి ద్వారా? దేవుని వాక్యం మనలో నిమ్మలపరుస్తుంది, దేవుని వాక్యం మనల్ని సముదాయిస్తుంది. అందుకే మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము, ఎవరి మీద నీ ఆశ? నీ ఆశ ఎవరి మీద? ఎవరి మీద ఉండాలి మన ఆశ? దేవుడి మీద ఉండాలి. దేవుని మాట మీద మన ఆశ కలిగి ఉండాలి. దేవుని వాక్యం మీద ఆశ కలిగిన వారుగా ఉండాలి. అందుకే నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. 107వ కీర్తన 9వ వచనం. ఏలైనగా ఆశగల ప్రాణమును, ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశతో నువ్వు దేవుడి దగ్గరకు వస్తే నీవు ఎప్పటికీ తృప్తిగా ఉంటావు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి పొందిన వారి ప్రాణమును మేలులతో నింపి ఉన్నాడు. ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు 3 రోజులు అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలి కొని ఉన్నారు. మరి బాలుల ద్వారా ఆహారం తీసుకొని వచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చినప్పుడు 5 చేపలు 2 రొట్టెలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. ఎట్లా తిన్నారు చూడండి, తృప్తిగా. ఇక్కడ ఆశగల ప్రాణమును ఆయన ఏం పరుస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఇక్కడ వాళ్ళు ఎట్లా తిన్నారు? తృప్తిగా. తృప్తిగా అంటే చాలా నాకు నేను తినలేను అన్నంతగా తృప్తిగా వాళ్ళు భోజనం చేసినారు. ఏ కొరత లేకుండా వారికి ఆహారం దొరికింది. 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించినప్పుడు ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినవి. తిన్నవారందరూ కూడా ఎట్లా తిన్నారు? తృప్తిగా తిన్నారు. దేవుడు ఆశగల ప్రాణమును ఏం చేస్తాడు? తృప్తిపరిచినాడు.
వారు ఆశతో ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాటలు విన్నారు. ఆయన చెప్పిన మాట మీద ఆశ కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఆకలి పడినా కూడా వారు తృప్తిగా భోంచేసినారు. మనం కూడా ఆయన దగ్గరికి ఆశతో వస్తే మన ప్రాణములు కూడా తృప్తిపరచబడతాయి. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయగా, కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన యవల రొట్టెలు పోగు చేసి 12 గంపలు నింపిరి. దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఆశ గల ప్రాణములను తృప్తిపరచి ఉన్నాడు. కీర్తనలు 119వ అధ్యాయము 74వ వచనం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేని మీద? వాక్యము మీద ఏముండాలి మనకి? ఆశ. ఆశ ఉంటే ఎన్ని గంటలకు మనం వస్తాం? ఆశ ఉంటే ఎన్ని గంటలకు మనం వస్తాం? కరెక్ట్ టైంకి రావాలి. దేవుని మీద, దేవుని వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఎందుకు దేవుని వాక్యం మీద ఆశ అంటే, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. బాధల్లో అది నాకు, వాక్యం మీద ఆశ ఎందుకు పెట్టుకోవాలంటే బాధలలో నెమ్మది. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది. మనం పడిపోకుండా మనల్ని చక్కని త్రోవలో, చక్కని మార్గంలో నడిపించేది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యము మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలి. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుందని, బాధల్లో నెమ్మది కలిగిస్తుందని, త్రోవకు వెలుగై ఉందని ఆయన వాక్యము మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలి. ఆ ఆశ మనల్ని నిరాశ చేయదు. ఆ ఆశ ఎక్కడ తీసుకుపోతుంది? వాక్యం మీద ఆశ పెట్టుకొని యేసు ప్రభు చెప్పిన మార్గంలో మనం నడిస్తే జీవము గల చోటికి మనం వెళ్తాం. యేసు ప్రభు మన కోసం సిద్ధపాటు చేసిన పరలోక రాజ్యం మార్గంలో మనం నడుస్తాం. యెషయా 26:8 యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. ఎంత మంచి మాట చూడండి. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. స్మరణ అంటే గుర్తు చేసుకోవడం. గుర్తు చేసుకుంటున్నాయి. నీ నామాన్ని, నీ స్మరణను నా ప్రాణము ఆశపడుతున్నది. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశ. దుప్పి ఎట్లయితే నీటి కొరకు ఆశపడుతుందో మన ప్రాణాలు కూడా ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆరాధన ఆదివారం అంటే మనకు ఆశ కలగాల. ఈరోజు ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఆశ మనకు రావాలి. ఈరోజు దేవుని సంగమును, సహవాసములో చేరి అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటను నేను ఎడతెగక ఉండాలి అనే ఆశ మనలో ఉండాలి. ఆదివారం అంటే ఆశ ఉండాలి, మక్కువ ఉండాలి. ఎందుకంటే ఆదివారము ప్రభు రోజు అయింది. ఆదివారము ప్రభు సమాధిని గెలిచిన రోజు. ఆ రోజు రొట్టెను ఆయన శరీరమునకు గుర్తుగా, ద్రాక్షారసమును ఆయన రక్తమునకు గుర్తుగా తీసుకునే రోజు కాబట్టి ఆ ఆదివార దినమున ఎంతో ఆశ కలిగి దేవుని దగ్గరికి మనం రావాలి. అప్పుడే మనకు దీవెనలు కలుగుతాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. క్రీస్తుతో ఉండాలనే ఆశ అది నాకు ఎంతో మేలు. నేను బ్రతికినా వెడలిపోయినా ఎవరితో ఉండాలని ఆశ? మనం కూడా ఈ లోకంలో బ్రతికినా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన దేవునితో ఉండాలనే ఆశ మనకు ఉండాలి. దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి.
దేవునితో మన జీవితము ముడిపడి ఉండాలి. అందుకే ఆయన అంటాడు, నా యుద్ధకు వచ్చే వాణిని నేను ఎంత మాత్రమును బయటికి ఆశతో నా యుద్ధకు రా, ప్రేమతో నా యుద్ధకు రా, ప్రేమతో ఆశతో నా యుద్ధకు వచ్చి నా సన్నిధిలో కూర్చుంటే నేను నీకు మేలు కలగజేస్తా అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా మనం ఎట్లా రావాలా దేవుని దగ్గరికి? 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం, దేవుని మీద ఆశ పెట్టుకొని ఆయన ఎదురుకు వచ్చిన వారు మనం ఎట్లుండాలా? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షరాలంకమును మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని మీద ఆశ కలిగి రావాలా? ఆశతో వచ్చిన వాడు ఎట్లా రావాలా? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అక్షయాలంకారమైన స్వభావంతో రావాలి. తర్వాత మృదువైన స్వభావం, మృదువైన మనసు కలిగి దేవుని యొద్దకు వచ్చి ఆశపడాలి. అలంకారముగా ఉండాలి. ఏది? అంతరంగ స్వభావము దేవునికి అలంకారంగా కనబడాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువైనదిగా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చేవారు ఎట్లా రావాలా? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ నాకు ఉన్నది, అది నాకు మరీ మేలు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. నేను ఉన్న ఈ లోకాన్ని వదిలిపెట్టిన క్రీస్తుతో ఉండాలన్నదే నాకు ఆశ, అది మరీ మేలు నాకు. మనం కూడా బ్రతికినా చనిపోయినా ఎవరితో ఉండాలని మనకు ఆశ ఉండాలా? క్రీస్తుతో ఉండాలనే ఆశ. క్రీస్తు సహవాసములో ఉండాలా? క్రీస్తు సంఘములో మనం ఉండాలా? అదే మన ఆశ అయి ఉండాలి. కీర్తనలు 84వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. ఎవరిని చూడాలని? మందిరంలో కాదు, మందిరావరణమును చూడాలనే ఆశ కలిగి ఉంటే కూడా మన ప్రాణము అది మేలు. అందుకే నా ఆలయంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఆయన ఆలయంలో గడపడానికి మనం ఇష్టపడాలి. ఆయన సన్నిధిలో గడపడానికి ఆశ కలిగి ఉండాలి. ఆశ ఎంతో గొప్పది. ఆశ లేని జీవితము వ్యర్థం. ఎవరితో ఉండాలని ఆశ ఉండాలి మనకి? దేవునితో గడపాలనేటువంటి ఆశ, దేవునితో ఉండాలని ఆశ. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఆ ఆశతో రావాలి. ఆశ లేకపోతే జీవితం అంతా, అందరికీ ఆశలు ఉంటాయి, కానీ అన్ని ఆశల కంటే ఏ ఆశ? క్రీస్తుతో ఉండాలి అనే ఆశ చాలా గొప్పది. నేను బ్రతికినా చనిపోయినా ఎవరితో ఉండాలని? క్రీస్తుతో ఉండాలి అనే ఆశ కలిగిన వారుగా మనం జీవించాలి. ఆశ. లూకా సువార్త 15:16 చూస్తే అక్కడ తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు ఎట్లా ఉన్నాడు చూడండి. వాడు ఏమితో కడుపు నింపుకోవాలన్నాడు? పందులు తిన్న పొట్టుతో కడుపు నింపుకునే ఆశ పడెను గాని ఎవడును వానికి ఏమి కూడా. వాడి దౌర్భాగ్యమైన జీవితం చూడండి. పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశ ఉంది కానీ ఆ ఆశ కూడా వానికి తీరేలే. మనం ఎప్పుడైనా పొట్టు తిన్నామా? గడ్డి తిన్నామా? నెబుకద్నెజర్ రాజుకి ఏం తినిపించినాడు దేవుడు? గడ్డి తినిపించినాడు. ఈ చిన్న కుమారుడు ఏం తినాలని పోయినాడు? పందుల పొట్టు తిన ఆశ పడేను కానీ వానికి ఆ పొట్టు కూడా దొరకలే. వాని ఆశ లోకము మీద ఆశపడి వచ్చినాడు. వాడు తండ్రి ప్రేమను, తండ్రి యొక్క ఆ ఔన్నత్యమును వదిలిపెట్టేసినాడు. లోకమే నాకు శాశ్వతము, లోకమే నాకు కావాలి అని చెప్పి
తండ్రికి దూరమై వచ్చేసినాడు. తండ్రి మీద ఆశను వదిలిపెట్టేసినాడు. దేని మీద ఆశ కలిగింది వానికి? లోకం మీద ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ప్రేమించినాడు, డంబాన్ని ఆశించినాడు. ఇప్పుడు వాని బ్రతుకు ఏమైంది? పందుల పొట్టు తినగోరే ఆశ పడెను, కానీ ఎవడునో వాని దగ్గరికి రానియలేదు. మనం కూడా దేవుని ఇచ్చిపెడితే, ఈ లోకాన్ని ఆశిస్తే, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే, మనం కూడా పందులు తినే పొట్టు దగ్గరికి పోవాల్సి వస్తుంది. నెబుకద్నెజరు రాజు గడ్డి మేసినట్ట మనం కూడా గడ్డి మేయాల్సి వస్తుంది. ఎందుకు నెబుకద్నెజరు రాజు గడ్డి తిన్నాడు? తానే గొప్పవాడు అనుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, మెనే మెనే టెకే ఉఫారెస్, అంటే నిన్ను నేను తక్కడలో తూచగా నువ్వు నాకు తక్కువ వారిగా కనబడితివి. ఈ రాజు నేనే గొప్పని అనుకున్నాడు, కానీ దేవుడి దృష్టిలో తక్కువవాడు. మనుషులందరి దృష్టిలో గొప్పవాడిని నేనే అనుకున్నాడు, దేవుడి దృష్టిలో తక్కువవాడిగా అయిపోయినాడు. దేవుని మీద ఆశ పెరగడము మానేసి దేవుని మీద అతని ఆశ తగ్గిపోయింది. కాబట్టి నీవు నేను కూడా ఎంత సంపాదించినా మన ఆశ ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. వీడు పొట్టు తిన కడుపు నింపుకునే కోరను, కానీ ఎవడనో వాడు వాని యుద్ధకు రానియలేదు. చాలా మంది ఈ విధంగా జీవిస్తుంటారు. 64వ కీర్తన 8వ వచనం, వారు కూలెదరు, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచి వారందరూ తల ఊచుదురు. వారు దేని మీద? నాలుక మీదనే ఉన్నారు. తమ నాలుకే తమకి ముఖ్యం. వారు కూలిపోటకు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఎందుకు కూలిపోతున్నారు అంటే, నాలుక గంభం పలుకుతున్నారు. ఆ నాలుకతో లేని లేని మాటలు చెప్పుకుంటున్నారు. ఆ నాలుకతో దేవుని స్తుతించడం మర్చిపోయినారు. ఆ నాలుకతో దేవుని మహిమపరచడం మర్చిపోయినారు. ఆ నాలుకతో బింకములు, అందుకే దేవుడు ఏమనంటే, బింకములాడు నాలుకను, అబద్ధములాడు నాలుకను నేను తీసేస్తా, కోసేస్తా అన్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి ఆశగా వచ్చి మంచిగా ఆశతో పాటలు పాడడం లేదు, కానీ ఇతరులను దూషించు, ఇతరులను కించపరచడానికి తమ నాలుకలను వాడుకుంటున్నారు. అందుకే వారు కూలుటకు వారి నాలుకే కారణము. దేవుని ఆరాధించి దేవుని స్తుతించాల్సిన మనము దేవుని దగ్గరికి ఆశగా వచ్చి దేవుడిచ్చిన తలాంతుతో చక్కగా పాటలు పాడాల్సిన మనము ఈ నాలుకను దేనికో ఉపయోగిస్తున్నాము. అందుకే దేవుడు ఆ నాలుకలను బయటికి తిరిగి పాడేస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి ఆశగా వచ్చిన మనము ఆశగా దేవుని స్తుతించాలి, ఆశగా దేవుని మహిమపరచాలి. ఈ నాలుక దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనం ఉపయోగించాలి. 130వ కీర్తన 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు. మన ప్రాణము ఎవరి కొరకు కనిపెట్టాలా? చెప్పాలా? ఎవరి కొరకు? మనం ఇష్టమైన వారి కోసం కనిపెడతామా, ఇష్టం లేని వారి కోసం కనిపెడతామా? ఎవరైనా ఊరు నుంచి వస్తుంటే మనకి ఇష్టమైతే బస్ స్టాండ్కి పోయి తొలికొస్తాం, ఇష్టం లేకుంటే వస్తలే అని ఊరుకుంటాం. అవునా కదా? అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా. దేని మీద? నీ మాట చాలయ్యా, నీ మాట మాత్రం సెలవి. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే అక్కడ శతాధిపతి అంటాడు, అయ్యా నువ్వు రాకపోయినా పర్వాలేదు, నీ మాట ఇస్తే చాలు అంటాడు. 8వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో ఉన్నాడు, మిగుల బాధపడుచు. ఎక్కడ పడి ఉన్నాడు? దాసుడు. శతాధిపతి అంటే 100 మందికి రాజు. ఒక పనివాని కోసం వచ్చి చెప్తున్నాడు యేసు ప్రభుతో, అయ్యా నా పనివాడు
పక్షవాయుతో ఇంట్లో పడి ఉన్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థతపరచెదను అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు నీ మాట మీద ఆశ, నీ మాట చెప్తే చాలయ్యా, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థత పరచబడతాడు. ఆయన మాట చాలు. ఆయన మాట ఇంటే బలం వస్తుంది. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో మాధుర్యం ఉంది. యేసు మాటలు ఎటువంటివి? తేనె కంటెను జుట్టు, తేనె కంటెను మధురమైనవి ఆయన మాటలు. ఆ మాటల మీద ఆశ పెట్టుకొని ఉండాలి. శతాధిపతి అదే అంటాడు, అయ్యా నువ్వు రాకపోయినా పర్వాలేదు, నీ మాట మాత్రం నాకు సెలవి. అప్పుడు నా దాసుడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడు. నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా. నువ్వు ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నా. మనం కూడా దేవుని మాట కోసం ఎదురు చూడాలి. బుధవారం, శుక్రవారం, ఆదివారం సంఘములో చేరి ఆయన మాట కోసం ఎదురు చూడాలి. ఆయన మాట కోసం ఆశపడాలి. ఆయన మాటలో ఏముంది? శక్తి ఉంది. ఆయన మాటలో బలం ఉంది. ఆయన మిక్కిలి ఆయన గద్దించగా గాలి సముద్రం మిక్కిలి ఏమైనవి? నిమ్మలమైనవి. ఆయన మాటలో పవర్, ఆయన మాటలో శక్తి. ఆయన మాట మీద మనము ఆశ పెట్టుకునే వారుగా ఉండాలి. అందుకే నీవు మాత్రం సెలవి, నాయన నా దాసుడు స్వస్థత పొందుతాడు. 135 మళ్ళీ చదవమా. 130 కీర్తన 5వ వచనం చూడండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నది. ఆయన మాట మీద నేను ఆశ, ఆయన మాట మీద ఆశ కలిగిన వారుగా ఉండాలి. ఆయన మాట ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథములో ఆయన మాటలు ఉన్నాయి. ఆ గ్రంథము చెప్పిన మాటలు మనం వినాలి. గ్రంథములో రాయబడిన మాటలు మనం వినాలి. అందుకే దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 96వ అధ్యాయము 9వ వచనం. దేవుని మీద ఆశ కలిగి ఎక్కడము పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుని మీద ఆశ పెట్టుకున్న వారులారా, యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకాల. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఆయన మాటలంటే భయపడాల. ఆయన మాటలంటే భయం పొందాల. ఆయన మాటల మీద మనం నమ్మకం ఉంచాల. అందుకే సర్వజనులారా ఆయన సన్నిధిలో వనకాల. ఆయన సన్నిధి అంటే భయం కలిగి ఉండాలి. ఆయన సన్నిధి అంటే భయము భక్తి కలిగి ఉండాలి. ఆశమాషిగా ఆయన సన్నిధికి రాకూడదు. భయముతో భక్తితో ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చిన వారందరూ కూడా ఆయన ఉన్నాడని నమ్మాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయనను దేవుని యొద్దకు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని, తను వెతికే వారికి ఏమిస్తాడు? ఆయన ఫలం ఇస్తాడు. నమ్మాలి, ఆశతో రావాలి, ప్రేమ కలిగి రావాలి, భయము కలిగి రావాలి. ఆయన సన్నిధి అంటే వణుకాలి. అప్పుడే మనకు దీవెన కలుగుతుంది. చివరిగా ఒక మాట చూసుకుందాం. దైవజనులు మిగతా చూసుకుంటారు. 31వ కీర్తన 15వ వచనం. సామెతలు 31:15. దేవుడి మీద ఆశ పెట్టుకునే దేవుడు అంటే భయము కలిగిన స్త్రీ ఏం చేస్తారు చూడండి. ఆమె చీకటిలోనే లేచి తమ ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బద్దెము ఏర్పరచును. అంటే సంఘము మీద ఆశ పెట్టుకున్న స్త్రీ, కుటుంబం మీద ఆశ కలిగిన స్త్రీ
కుటుంబం అంటే భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? ఎప్పుడు లేస్తుంది? ఆమె చీకటిలోనే లేచి, అంటే ఆమెకు శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, భయము ఉంది. మనకు కూడా దేవుని మీద ఆశ కలిగిన వాళ్ళకి ఏముండాలా? భయం ఉండాలా, భక్తి ఉండాలా, శ్రద్ధ ఉండాలా. ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆశ కలిగిన స్త్రీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తుంది, కుటుంబాన్ని బలపరుస్తుంది. ఆశ కలిగిన సంఘస్థులు ఏం చేస్తారు? సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తారు. కాబట్టి నిరంతరము ఆశ కలిగి, దేవుని మాట మీద శ్రద్ధ కలిగి, ప్రతి ఆదివారం కూడా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.